వాయు కాలుష్యం అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఢిల్లీ నగరమే. కాగా దీపావళి తరువాత ఢిల్లీలో వాయు కాలుష్యం మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం తగ్గించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో కృత్రిమ వర్షానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఐటి కాన్పూర్ సాయంతో ఢిల్లీ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టు చేపట్టింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కృత్రిమ వర్షానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీపావళి పండుగ తర్వాత 1-2 రోజుల్లో ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి అంతేనే టపాసుల పండుగ, పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. దీంతో వాయు కాలుష్యం పెరుగుతుంది. అంతే గాలి నాణ్యత సూచి విపరీతంగా పడిపోతుంది. అంతేకాదు, ఇప్పటికే వాయు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా ఢిల్లీ నగరం దేశవ్యాప్తంగా అన్పాపులర్ అయ్యింది. దీపావళి టపాసుల మూత తర్వాత వాయు కాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ రెయిన్ వైపు ఢిల్లీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ ఖుర్సా కృత్రిమ వర్షానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఢిల్లీలో కృత్రిమ వర్షం ఇదే తొలిసారి కాబోతోంది. క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షానికి ఢిల్లీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. కాగా కృత్రిమ వర్షానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వాతావరణ శాఖ పరిశోధన సంస్థకు ఢిల్లీ సర్కార్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. దీంతో వాతావరణ పరిశోధన సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కృత్రిమ వర్షానికి సన్నాహాలు జోరందుకుంటాయంటున్నారు మంజీందర్ సింగ్ సిర్సా. ఢిల్లీ సర్కార్, ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్టును చేపట్టాయి. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కాగా ఈ ప్రాజెక్టులో సెస్నా 206H ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారు. క్లౌడ్ సీడింగ్ అవసరమైన సమస్త పరికరాలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంటాయి. అంతేకాదు, ఇందుకు సంబంధించి 2 పైలట్లకు ఇటీవల 4 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. వాస్తవానికి ఈ ఏడాది మే లేదా జూన్లో కృత్రిమ వర్షానికి ఢిల్లీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే మే లేదా జూన్ నాటికి మాన్సూన్ రాలేదు. దీంతో సదరు ప్రాజెక్టును అక్టోబర్కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే క్లౌడ్ సీడింగ్ ప్రయోజనాలకు సివిల్ ఏవియేషన్ సంస్థ నుంచి కూడా ఇటీవల అనుమతులు లభించాయి. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఎప్పుడైనా క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు జరుపుకోవచ్చని సివిల్ ఏవియేషన్ సంస్థ అనుమతులిచ్చింది. క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణ శాస్త్రంలో ఉపయోగించే ఒక అధునాతన సాంకేతికత. ఇందులో తేమతో నిండిన మేఘాలలో రసాయన పదార్థాలను చల్లడం ద్వారా వర్షం కురిసేలా ప్రేరేపిస్తారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్, డ్రై ఐస్ లేదా ఇతర క్రిస్టల్ ఉపయోగిస్తారు. ఇవి మేఘాల్లోని నీటి ఆవిరిని నీటి బిందువులుగా మారుస్తాయి. దీంతో వానలు పడే అవకాశాలు మెరుగుపడతాయి. వాయు కాలుష్యం అనగానే మన దేశంలో అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఢిల్లీ నగరం. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం 10 సంవత్సరాలు తగ్గిపోతుందని అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ గ్రూప్ కొంతకాలం కిందట జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. దీంతో హస్తినలో వాయు కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం హానికర స్థాయిని మించిపోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒక దశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాలుష్య తీవ్రతను తగ్గించడానికి పర్యావరణవేత్తలు అనేక సూచనలు చేశారు. తొలిసారిగా 2018 నవంబర్లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయి కంటే 2018లో ఎక్కువ రేంజ్లో కాలుష్యం నమోదైంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో అక్కడి ప్రభుత్వం సరిబేసి సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. గాలి కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది సమిష్టి కృషి. దీనికి ముందుగా ప్రజలు, అధికారులు అందరికీ పర్యావరణ స్పృహ ఉండాలి. కాలుష్యానికి చెక్ పెట్టాలన్న మైండ్ సెట్ ఉండాలి. ఏదేమైనా ఢిల్లీలో ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రయోగం సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.